ఆశ్రమంలో వారి బర్త్డే సందర్భంగా శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ ఎండి శ్రీదేవి గారి యొక్క నాయకత్వంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నల్లా సంజీవ్ రెడ్డి అన్న గారిది సుదీర్ఘమైనటువంటి రాజకీయ, శ్రామిక, హ్యూమన్ రైట్స్ సంబంధించినటువంటి సంస్థలతోటి, అదే మాదిరిగా కాంగ్రెస్ లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు స్వర్గీయ శ్రీ పి జనార్దన్ రెడ్డి అనే గారికి ప్రధాన అనుచరుడు. ఆ తర్వాత శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నేను 2009 నుంచి కార్పొరేటర్గా సేవలు అందిస్తున్నటువంటి నేపథ్యంలో, అంతకుముందు 2001 నుంచి కృష్ణా యూత్ అసోసియేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, అంటే 2001 నుంచి మొదలు పెట్టుకుంటే 2026 వరకు నిత్యం వారితోటి మేము రాజకీయ పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, సేవా కార్యక్రమాల పరంగా కానీ, శ్రామిక వర్గాలకు సంబంధించినటువంటి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, ఆర్టీసీకి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, వారితో తరచూ మేము మా యొక్క భావాలను, అదే మాదిరిగా వారి యొక్క భావాలు మరి పరస్పరం తెలుసుకుంటూ నాణ్యమైనటువంటి సమాజ సేవ కోసం ఏ రకమైనటువంటి పద్ధతులు అవలంబించాలి, ప్రజానీకానికి ఏ రకమైనటువంటి సేవలు అందియాలి, పార్టీకి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు చేరవేయాలి, ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలను, కాలనీలను, నియోజకవర్గం సంబంధించినటువంటి విషయాలను ఏ విధంగా మరి ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఎప్పుడు కూడా సానుకూలమైనటువంటి మనస్తత్వంతో ఎంతో ఎనర్జెటిక్ గా వారు ప్రతి సందర్భంలో కూడా ఎవరిని నిరుత్సాహపరచకుండా మంచి చొరవ చూపించి, ఎవరికి అవసరమైనా లేకపోతే ఎవరైనా డిస్కరేజ్ అయినా వారిని మోటివేట్ చేసి ప్రోత్సహిస్తూ, మహిళలనైతేనేమి, యువతనైతేనేమి, సీనియర్ సిటిజన్స్ అయితేనేమి, కాలనీలలో మరి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో వారు అనేక కాలనీలతోటి, డివిజన్లతోటి వారికి అనుబంధం ఉంది. ప్రత్యేకించి వారు జనప్రియ కాలనీలో మరి అక్కడ మౌలిక అంశాల విషయంలో, నాటి పరిస్థితుల్లో రోడ్లు గాని, డ్రైనేజీలు గాని, వాటర్ గాని, స్ట్రీట్ లైట్లు గాని, పార్కులు గాని, గుడికి సంబంధించినటువంటి అంశాలు గాని, కమ్యూనిటీ హాల్కి సంబంధించినటువంటి అంశాలు గాని, ఇవన్నిటిపైన చాలా క్రియాశీలకమైనటువంటి బాధ్యతతోటి ముందుకు సాగడం జరిగింది. అదేవిధంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో కూడా వారి వంతు కృషి ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని, పార్టీ పరంగా ఉన్నటువంటి నాయకులతోటి గాని, ప్రభుత్వంలో భాగస్వామ్యులైనటువంటి మంత్రులు గాని, సీఎం గారి దృష్టికి గాని ఎప్పుడు ఏ అవసరం ఉన్నా స్పందించి ముందుకు తీసుకెళ్తా ఉంటాడు. మంచి వ్యక్తి, మంచి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి. అటు ఆటో రంగంలో కూడా చాలా కార్మికులు, ఆటో డ్రైవర్లు వీళ్ళందరూ కూడా అనేక సమస్యలతో వచ్చినప్పుడుగా అనేక రకాలుగా వారికి సేవలు అందించడం జరిగింది. సుమారు పి జనార్దన్ రెడ్డి గారు మరి బతుకున్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారి వెంబడి ఉండి ఈ యొక్క జంట నగరాలు గాని, ఈ రాష్ట్రంలో గాని అనేక కార్మిక రంగాలకు మరి అధ్యక్షునిగా, అడ్వైజర్ గా అనేక పాత్రలు పోషించి అట్లా ఇండస్ట్రీలో కూడా చాలా అండగా నిలవడం జరిగింది. సో అన్నగారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణంలో వారి సుదీర్ఘమైనటువంటి అనుభవం, వారి యొక్క తెలివితేటలు, వారి యొక్క ప్రజ్ఞ, ప్రతిభ ఏదైతే ఉందో ఇంకా రానున్నటువంటి రోజుల్లో ఇంకా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ, నిండు నూరేళ్లు వారు, తర్వాత వదినమ్మ కూడా అన్న ఎంత ఫాస్టో వదినమ్మ అంత మంచి కోఆపరేట్ చేసుకుంటూ, అన్నగారు ఏ విధంగా అయితే మరి ఇంత సమర్థవంతంగా చేస్తా ఉన్నారో వదినే కూడా చేదోడు వాదోడుగా ఉంటూ మరి అన్ని విషయాల్లో మౌనం పాటిస్తూ, ఎంకరేజ్ చేస్తూ, వారి యొక్క నాణ్యమైనటువంటి జీవితం కోసం వారి భాగస్వామ్యం కూడా ఈ సందర్భంగా వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. వీరికి అపారమైనటువంటి అనుచర
ఫాలోయింగ్ ఉంది, చాలా ఫాలోయింగ్ ఉంది. అందరి తరఫు నుంచి నేను కూడా ప్రత్యేకంగా అన్నగారు సుఖ సంతోషాలతోటి, ఆయురారోగ్యాలతోటి, దీర్ఘాయుష్ తోటి భగవంతుడు మంచి భవిష్యత్తును ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు, మహిళా నాయకురాలు, ఏ బ్లాక్ ప్రెసిడెంట్ మన శ్రీమతి శ్రీదేవి గారు ఈ విషయంలో ముందు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక మంచి వ్యక్తికి ఒక మంచి ఆలోచనతోటి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ కు, అనాథ పిల్లలకు ఒక పూట భోజనం ఏర్పాటు చేసి వీరి యొక్క బర్త్డేను వీరి మధ్య సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషకరం. కావున వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ వీరి అభినందనలు తెలియజేసే క్రమంలో భాగంగా వైస్ ప్రెసిడెంట్ శ్రీజారెడ్డి గారు, మా ఇంకొక లీడర్ శశిరేఖ మేడం గారు, అదే మాదిరిగా వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి అనిత గారు, శంకర్ గారు, లేబర్ సెల్ శేరిలింగంపల్లి ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి గారు, అదే మాదిరిగా కేఎస్ బేకర్స్ యజమాని యువ నాయకుడు శ్రీ శేఖర్ రెడ్డి గారు, శివ గారు, రహీం గారు, ఇంకొక శివ వెంకటేశ్వర నగర్కి వెళ్లి, విష్ణు గారు ప్రగతి నగర్ నుంచి, వాసు గారు, కృష్ణ గారు, రామచందర్ గారు, సాంబశివరావు గారు, మా ప్రభాకర్ రెడ్డి అన్న గారు, వీరేందర్ అన్న గారు, మా కృష్ణన్న గారు, వద్నమ్మ సంగీత గారు, ఇంకున్నటువంటి ఎవరు పేర్లు ఏమన్నా, శ్రీకాంత్ గారు, ప్రవీణ్ గారు, రవి గారు, శ్రీనివాస్ గారు, రామచందర్, మారుతి గారు, ఇంకా ప్రెస్ కు సంబంధించినటువంటి అందరూ, తిరుపతి చెప్పిన మాణిక్యం గారు, తర్వాత కృష్ణ పేరు చెప్పినామా, ఇంకెవరన్నా ఉంటే కూడా శ్రీకాంత్ రెడ్డి